కోట్లు ఫండ్ కింద డిక్లేర్ చేశాడు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కులగణన అడ్డుకోవడానికే సోనియా, రాహుల్పై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబానికి ప్రజలు అండగా ఉంటారని వ్యాఖ్యానించారు. స్వతంత్రం రాని నాడు వ్యవస్థాపకులు ఎవరైనా జవహర్లాల్ నెహ్రూ. ఈయన ఎవరు పెట్టిందంటే జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టుకున్నటువంటి వ్యవస్థాపక పత్రిక సంబంధించినటువంటి భవన సముదాయం అంతా కూడా మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన సొంత ఆస్తి అనుకోవారు ఒక రకంగా. అయితే కొద్దిగా దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జరిగినటువంటి దాన్ని సొంతది నాదే, అది సొంతది నాదే. ఇప్పుడు నేనున్న ఇల్లు నేనుంటున్నా కాబట్టి నాదే. అట్లనే సొంతగా వ్యవస్థాపకుడు అని అంటే జవహర్లాల్ నెహ్రూ గారే కట్టించారు. కట్టించి దాన్ని వ్యవస్థాపకుడుగా దాన్ని నడిపిస్తున్న సందర్భంగా మరి ఆనాడు ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఒక అసోసియేషన్కి ఏర్పడి మరి ఉండాలి అని చెప్పి అంటే దాన్ని కట్టించడం జరిగింది. ఎప్పుడు స్థాపించింది అంటే 9/1938 నాడు దీన్ని హెరాల్డ్ అనే ఇంగ్లీష్ పత్రిక స్థాపన చేయడం జరిగింది. మరి దానికి ఈరోజు మరి బీజేపీ నాయకులు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, మోడీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేయాలి. ఇబ్బందులకు గురి చేస్తేనే రేపు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ దగ్గర ఏం చేద్దామన్నా వీళ్ళు ఏం లేవు, అన్నీ కూడా ఎన్టీఆర్ జిల్లా